ఆదివారం ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరితో దేవుని వాక్యం మాట్లాడుతుండగా శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మీరు ఈ మాటలు చూడాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. నేను చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్య భాగం. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందుము. అందరూ ఈ మాట నాతో చెప్తారా? ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందుము. చప్పట్లతో యేసయ్య నామాన్ని ఒకసారి మహింపరచండి. దేవుడు ఈ వాక్యము ద్వారా మనల్ని బలపరచునుగాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చక్కగా సంఘానికి చక్కని మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయనను ఇప్పటి వరకు మనకి లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుంటాం. ఇందులో 3 ప్రసంగాలు నాకు కనిపించాయి. అందులో ఒక్క మాటే మీకు ఈ ఉదయకాలం మీకు తెలియచేస్తాను. అదేమిటంటే లభించుట. దేవుని ద్వారా మనకి లభించేవేమిటో ఈ ఉదయకాలం ఈ ఆరాధనలో పాల్గొన్న మీతో ప్రభు సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి బలపరుచునుగాక. పౌలు అంటారు, ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నెన్నో కార్యాలు ఇప్పటి వరకు ప్రభు చేస్తూనే వచ్చాడు. జీవితకాలం మన ఆత్మీయ జీవితాలు ఒకసారి మనం పరిశీలించుకుంటే ఈ 2024 సంవత్సరంలో ప్రారంభించబడి 2వ నెలలో 2వ వారంలో మనం ప్రవేశించబడి ఉన్నాం, కొనసాగించబడుతూ ఉన్నాం. స్టిల్ ఈరోజు వరకు కూడా ఎన్నో విధాలుగా ప్రభు తన కృపను చూపుతూనే, నడిపిస్తూనే, సహాయం చేస్తూనే, బలపరుస్తూనే ఉన్నాడు. ఇంతకాలము ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తూనే ఉన్నాడు. భక్తులు ప్రార్థించారు కదా, ఇంతవరకు ఎబెనేజరై మాకు సహాయం చేసావు ప్రభువా అని. నిజంగా మనకి ఈ రోజు వరకు ప్రభు చూపిన వాత్సల్యత కావచ్చు, దేవుని సంకల్పం కావచ్చు, ఆయన దయ కావచ్చు, స్టిల్ ఈరోజు వరకు ఇప్పటి వరకు మనకి లభించిన దాన్ని బట్టి మనం క్రమముగా నడుచుకోవాలని దైవజనుడైన పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో ఒక క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైంది. చదువుకునే స్టూడెంట్స్ ఎంత క్రమముగా చదువుకుంటే వాళ్ళకి విద్య వస్తుందో, భక్తి విషయాల్లో కూడా అంతే. ఎంత క్రమశిక్షణ మనకి ఉంటే అంతగా దేవునిలో క్రమముగా నడుచుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ ఉదయకాలం దైవ సన్నిధిలో కూర్చున్న మీ ఆత్మీయ జీవితాలు ఎక్కడ వాక్యానికి విరోధమైన అనుభవాలు మనలో ఉండకుండగా, దేవునికి ఆయాసాన్ని కలిగించే పనులు మనం చేయకుండగా క్రమంగా నడుచుకోవటానికి, దేవుని అడుగుజాడల్లో నడవటానికి క్రీస్తు మనకి మాదిరి ఉంచి వెళ్ళాడు కనుక అదే అడుగుజాడల్లో మనం నడుచుకోవటానికి పరిశుద్ధాత్ముడు మన మీద కృప చూపునుగాక. చేతులెత్తి ఒకసారి ఆమేన్ అంటారా? అక్కడ చెప్తూ అంటున్నాడు, ఇంతవరకు మనకి లభించిన దానిని బట్టి మనం క్రమంగా నడుచుకోవాలి అన్నాడు. నిజంగానే మన జీవితంలో ప్రభు మనకిచ్చిన వాటిని, ప్రభు ద్వారా మనకి లభించిన వాటిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. నిజమే కదా, ఇది ప్రభు ద్వారా జరిగిన కార్యమే కదా, ఇది ప్రభు వల్ల మన జీవితాలు ఈ విధంగానే కొనసాగించబడుతున్నాయి కదా అని వాటిని గుర్తు చేసుకుని కృతజ్ఞత కలిగి ఆ భక్తి మార్గాల్లో నడిపించబడటానికి అవకాశం ఉన్నది. చూడండి, మన ఆత్మీయ జీవితంలో ఎంతోమంది ద్వారా బెనిఫిట్స్ పొందుకుంటూ ఉంటాం, ఎంతోమంది ద్వారా. సో ఈ భూమి మీద జీవిస్తున్న మనకి మనుషుల ద్వారా ఎన్నో బెనిఫిట్స్ పొందుకున్నాం. మరి దేవుని ద్వారా ఇంకెన్ని బెనిఫిట్స్ మనకి దేవుడు అనుగ్రహించాడు. ఆయన ద్వారా మనకి ఎన్నో లభించినవి ఇప్పటి వరకు కూడా. ఆలోచిస్తే ఒక తల్లి ద్వారా మనకి లభించిన జీవితాన్ని ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటుంటే మన పుట్టిక మనకు గుర్తొస్తూ ఉంటుంది.
సో మన యొక్క జన్మదినం లేదా మనం ఈ భూమి మీద రావటానికి తల్లి మన గురించి పడిన ప్రయాసను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటే ఈ తల్లి ద్వారే కదా మనం ఈ భూమి మీద జన్మించబడి ఉన్నాము కదా, పుట్టి ఉన్నాం కదా, నడిపించబడుతున్నాం కదా అని తల్లి పాలు మనకి ఎంత శ్రేష్టమైన ఆహారంగా మార్చబడి ఉన్నాయి. ఆధ్యాత్మికంగా చూస్తూ ఉంటుంటే ఒక తల్లి తన బిడ్డ కొరకు చేసిన త్యాగం మనకు గుర్తొచ్చినప్పుడు ఆ తల్లి ద్వారా మనకి లభించిన ఈ జీవితాన్ని గురించి కావచ్చు, లేకపోతే మన యొక్క భవిష్యత్తుని గురించి కావచ్చు, తల్లికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞులమై జీవించడానికి, ఒక శ్రేష్టమైన అడుగు జాడలో నడిపించబడటానికి ప్రభు మనకి కృప చూపుతూ ఉన్నాడు. నిజంగా ఈ రోజుల్లో ఎంతోమంది పిల్లలు తల్లి యొక్క జ్ఞాపకాల గుర్తు ఉండట్లేదు వాళ్ళకి. నిజంగా ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నామంటే తల్లి నన్ను ఎత్తుకుంది కదా, ఆ తల్లి నన్ను పెంచింది కదా, తల్లి నన్ను పోషించింది కదా, తల్లి నన్ను ఆలన పాలన చూసింది కదా, తల్లి ద్వారే కదా ఇది జరిగింది నాకు అని ఆ ఆత్మీయ జీవితాలు మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఇక తండ్రి దగ్గరికి వస్తే తండ్రి మన గురించి, మన పోషణ గురించి ఆలోచించి ఎలాగ చదివించాలి, ఏ చదువు చదివితే ఈ పిల్లోడు ప్రయోజకుడు అవుతాడు, ఎలాగ చదివించాలని ఆశ తపన కలిగి తండ్రి ఆ చదివించే బాధ్యతలన్నీ కూడా భుజస్కంధాల మీద భరించి ఫీజులు కట్టి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపరిచి అన్ని విధాలుగా తండ్రి మన గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఇక ఫ్రెండ్స్ గురించి వస్తే కొన్నిసార్లు ఆత్మీయ స్నేహితులు కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా మన ఆధ్యాత్మికమైన ఎదుగుదల కొరకు ఎంతో సహకారులుగా ఉంటూ ఉంటారు. ఇక కుటుంబాల్లో మనం చూస్తే బంధువులు ఉంటారు, వాళ్ళు మనకు కూడా కష్టం వచ్చినప్పుడు లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు బంధువుల ద్వారా కూడా కొన్ని మేలులు జరిగి ఉంటాయి. ఈ విధంగా జీవిత కాలంలో అనేకుల ద్వారా మనకి అనేకమైనవి లభించి ఉంటాయి. ఇక ప్రభుత్వం దగ్గరికి వెళితే ఇప్పటికే చాలామందికి ప్రభుత్వం ద్వారా కొన్ని విధాలుగా కొన్ని బెనిఫిట్స్ అనేవి లభిస్తూనే వచ్చాయి. చదువుకునే పిల్లల యొక్క స్థితిని మనం చూస్తూ ఉంటుంటే ఒకప్పుడు చదువుకి ఇప్పుడు చదువుతున్న విద్యాభ్యాసానికి చూస్తే ఎంతో వ్యత్యాసాలు వచ్చేసినవి. ఒకప్పుడు చదువుకునే పిల్లలకి అన్ని సౌకర్యాలు లేవు, ఇప్పుడు ప్రభుత్వం ద్వారా వాళ్ళకి నిజంగా లభించిన వాటిని ఒకసారి చూస్తుంటుంటే చదువుకునే పిల్లలకి అమ్మఒడే అది, ఇక కాలేజీ స్టూడెంట్స్కి విద్యా కానుక, ఇంకా పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి చేయూత పథకాలు, ఇలాంటి కొన్ని ఎన్నో వాళ్ళు చేసినట్లుగా ప్రభుత్వం ద్వారా కొంతమందికి లభించినవి ఉంటాయి. మనుషుల ద్వారా కొంతమందికి ఈ యొక్క మేలులు జరిగి ఉంటాయి. ఇక కొంతమందికి వివాహాలు అయిన తర్వాత ఆ భార్య ద్వారా మేలు జరిగిన వాళ్ళు ఉంటారు, భర్త ద్వారా మేలు పొందిన వాళ్ళు ఉంటారు, ఇక బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇంకొక మాటలో చెప్పాలంటే అత్తింటోళ్ళ ద్వారా అన్నీ కలిసి వచ్చినవి కూడా కొన్ని ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పాలి. కొంతమంది చెప్తూ ఉంటారు కదండి, నిజంగా మా అత్త మాకు దొరకటం నిజంగా ధన్యత అండి. ఒక ఆయన అంటున్నాడు, నిజంగా మా అత్త ఏటీఎం కార్డు అండి బాబు, దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా చెప్పండి. మరి మీ మామయ్య పిన్ నెంబర్ ఆయన. కొంతమంది జీవితాల్లో ఎన్నెన్నో అత్తోళ్ళ ద్వారా, మామయ్యోళ్ళ ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, ఎవరెవరి ద్వారా ఎన్నో మీకు ఇప్పటి వరకు లభించి ఉంటాయి, నో డౌట్. ఖచ్చితంగా మనకి అవన్నీ కూడా లభించి ఉంటాయి. కొంతమందికి డాక్టర్స్ ద్వారా, కొంతమందికి హెల్త్ సిక్ అయి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, నిజంగా ఆ డాక్టర్ కాబట్టి మంచి వైద్యం చేశాడు, ఆ సమయానికి ఆయన గైడెన్స్ ఇచ్చాడు కనుకనే చక్కని వైద్యం మా కుటుంబ సభ్యులకి అందిందండి, నిజంగా ఆ డాక్టర్ మాకు దొరకటం నిజంగా మా ధన్యత అండి, మా ఫ్యామిలీ డాక్టర్ అని ఇట్లాగా మాట్లాడుతూ ఉంటాం. ఇంకా దైవజనుల ద్వారా, సేవకుల ద్వారా కూడా మనకి లభించినవి కొన్ని ఉంటాయి. గనురాలైన స్త్రీ అంటుంది కదా, మా ఇంటికి వచ్చి పోతున్న దైవజనుడు ఎవరో తెలుసా? భక్తి కలిగిన దైవజనుడు. నిజంగా ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, తన కుమారుడికి ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే ఆ తల్లికి గుర్తొచ్చింది ఎవరో తెలుసా? దైవజనుడు. వెంటనే ఆ పనివాడిని తీసుకుని, ఆ పిల్లవాడిని తీసుకుని దైవజనుడి దగ్గరికి వెళ్ళటం.
దైవజనుడు చేసిన ప్రార్థన నిజంగానే ఆ కుటుంబానికి మేలు కలగటం. నిజంగా సేవకుల ద్వారా మనకి లభించిన మేలులు ఇన్ని అన్నేను వర్ణించలేము. దైవజనుడు మనకు దొరకటమే మన జీవిత ధన్యతగా మీరు భావించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తి కలిగిన సేవకులు ఉన్నారు, వారి ద్వారా ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు. నేను ఈ రోజున ఈ ఆత్మీయ స్థితిలో ఒక సేవకుడిగా తీర్చిదిద్దబడి ఆధ్యాత్మికంగా కొనసాగించబడుతూ నేను ఈ విధంగా సేవలో కొనసాగించబడుతున్నానంటే నన్ను సేవలోకి నడిపించిన మా అక్కను బట్టి నేను స్తుతిస్తూ ఉంటాను. నా గురించి ప్రార్థన చేసే సేవకుల గురించి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటాను. కనుక ఈరోజు ఇంతవరకు మన జీవితాల్లో ఎన్నెన్నో మేలులు, ఉపకారాలు, ఆశీర్వాదాలు ఎన్నో మనకి లభించి ఉన్నవి. అయితే ఇక్కడ దైవజనుడైన పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు మనకి లభించిన దాన్ని బట్టి మనము క్రమముగా నడుచుకుంటున్నాము. ఈరోజు మీరు ఆలోచించండి, ఇంతవరకు మీకు ఎన్నో ప్రభు చేశాడు కదా, వాటి గురించి క్రమముగా నడుచుకోగలుగుతున్నారా? క్రమముగా ప్రార్థన చేయగలుగుతున్నారా? క్రమముగా వాక్యాన్ని చదవగలుగుతున్నారా? క్రమముగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలుగుతున్నారంటే ఎక్కడో లోపాలు కనబడుతూనే ఉంటాయి. అయితే ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాలి, ప్రభువా భౌతిక సంబంధమైన వాటిలన్నిటికీ ఒక టైం టేబుల్ ఉంది, ఒక క్రమశిక్షణ ఉంది. ఆత్మీయ విషయాల్లో కూడా నువ్వు ఇంతవరకు నీ ద్వారా నాకు ఎన్నో లభించాయి కనుక నేను క్రమముగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకుంటున్నానని నువ్వు ఆశపడగలిగితే నీ క్రమశిక్షను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఈరోజు నా ప్రశ్న, ఇంతవరకు మనకి లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాం అంటున్నాడు పౌలు. మరి దేవుని ద్వారా మనకి ఏమి లభించాయి, ఇంకా మనకి దేవుని ద్వారా ఏమి లభిస్తున్నాయి అనే ప్రశ్న మీకు వస్తే ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాలం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొదటి మాట, దేవుని ద్వారా మనకి లభించినవి ఏమిటో అని అడిగితే కొన్ని మాటలు మీకు చెప్తాను. జాగ్రత్తగా శ్రద్ధ కలిగి ఈ మాటలు మీరు వినడానికి మీ హృదయాల్ని సిద్ధపరచుకోవాలని కోరుతున్నాను. చదవండి. మొదటి మాట, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని చదివితే, నా కుమారుడా నీ హృదయానికి జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషిస్తుంది. నా కుమారుడా నీ హృదయానికి జ్ఞానము లభించిన ఎడల. సో మొదటి మాట, దేవుని ద్వారా మనకి లభించినవి ఏమిటి అని అంటే జ్ఞానము. మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, జ్ఞానము, విజ్డమ్. ప్రస్తుత కాలం చదువుకుంటున్న బిడ్డలకి చాలా జ్ఞానం అవసరమై ఉన్నది. చదువుకునే బిడ్డల యొక్క భవిష్యత్తు జ్ఞానం మీద ఆధారపడి ఉన్నది. నీతోటి చదువుకునే పిల్లలు ఎందరో ఉంటారు, నువ్వు కూడా చదువుతూ ఉంటావు, వాళ్ళు చదువుతూ ఉంటారు, నీవు చదువుతూ ఉంటావు. వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, నీకు సెకండ్ ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ జ్ఞానంగా చదువుకున్నారు అని. ఆత్మీయ జీవితాల్లో దేవుని ద్వారా మనకి లభించినవి మొదటిది మనం చూస్తే జ్ఞానము. నిజంగా మనకి దేవుని ద్వారా జ్ఞానము లభించున్నది. నా కుమారుడా నీ హృదయానికి జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషిస్తుందని ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగానే చదువుకునే బిడ్డలకి జ్ఞానం కావాలి. అట్లాగని పెద్దవాళ్ళకి జ్ఞానం అక్కర్లేదా అంటే, కుటుంబాన్ని కట్టుకోవడానికి స్త్రీలకు జ్ఞానం కావాలి, పురుషులకు కూడా జ్ఞానం కావాలి. పురుషుడి గురించి పేతురు తన పత్రికలో మాట్లాడుతూ, స్త్రీ బలహీనమైన ఘట్టమని ఎరిగి జ్ఞానంతో ఆమెతో సంసారం చేయమని చెప్పినాడు. జ్ఞానంగా ఆ కుటుంబాన్ని కట్టుకోమని దైవజనుడు తెలియజేసినాడు. మరి స్త్రీల గురించి కూడా చెప్పాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు పెరికేసుకుంటుంది. ఆత్మీయ జీవితంలో కుటుంబాన్ని కట్టుకోవాలన్న జ్ఞానం కావాలి, భర్త కుటుంబాన్ని చక్కగా నడిపించాలన్న జ్ఞానం కావాలి, చదువుకునే బిడ్డలకి మంచి భవిష్యత్తు కావాలన్న జ్ఞానం కావాలి. జ్ఞానం లేకుండా ఈ భూమి మీద జీవించడం చాలా కష్టతరమైన పని అది. అందుకే నా కుమారుడా నీ హృదయానికి జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషిస్తుందని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభువును గూర్చిన జ్ఞానం మనకి చాలా అవసరమండి.
చాలామందికి ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉంటుంది, కానీ మనకి కావలసిన జ్ఞానం ఏమిటంటే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం మనకు కావాలి. దేవుని గూర్చిన దైవికమైన జ్ఞానం మనకి కావాలి. ఆ జ్ఞానంతోనే ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోగలుగుతాం. యేసయ్య అట్టి కృప మనకి దయచేయునుగాక. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి, హుషారుగా చెప్పండి. సో ఈ భూమి మీద ఎలాగ జీవించాలో, కష్ట సమయాల్లో ఎలాగ నడిపించబడాలో, ఆ ఇరుకు ఇబ్బందులు మనకు ఎదుర్కొంటున్నప్పుడు ఆ బాధను ఎలాగ ఫేస్ చేయాలో జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే ఆత్మీయ జీవితంలో అంత ఆధ్యాత్మికంగా ఎదిగే పరిస్థితులు మనకు లేవు. అందుకే హోషేయ ప్రవక్త ఇలా మాట్లాడుతున్నాడు. హోషేయ ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 5-6 వాక్యాలు చదవగా విందాం. హోషేయ ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 5-6 వాక్యాలు చదవగా విందాం. చూస్తే ఆ వాక్య భాగంలో ఇలా రాయబడి ఉంది. పగలు నీవు కూలుదువు, కింద వచ్చిన నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. 6వ వచనం, నా జనులు ఆ జ్ఞానము లేని వారే నశించిపోతున్నారు. చూడండి, ఈరోజు చాలామంది నశించిపోవడానికి గల కారణం ఏమిటంటే జ్ఞానము లేకే. నా జనులు జ్ఞానము లేని వారే నశించిపోతున్నారు, నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు. ఈరోజు చాలామంది యొక్క ఆత్మీయ జీవితాలు మీరు చూస్తే జ్ఞానము లేకే వాళ్ళకి నాశనం అనేది దగ్గరికి వచ్చేసింది. ఎన్నిసార్లు చెప్పినా విననివాడు మరి హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనానికి వెళ్ళిపోతున్నాడు అని బైబిల్ చెప్తా ఉంది. చాలామంది తెలుసు, చదువుకుని కూడా అరే ఇది మత్తు పదార్థాలు, ఇవి మనం తీసుకోకూడదు, దీనివల్ల శరీరం పూర్తిగా పాడైపోతుంది అని గుర్తించక చాలామంది అజ్ఞానంగా ప్రవర్తించడం వలనే ఆ మత్తు పదార్థాలకు వాళ్ళు బానిసలైపోతున్నారు. చిన్న సిగరెట్ మనిషి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది. చిన్న అలవాటు, ఆ బ్రాందీ అనే ఆ అలవాటు మనిషిని నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది. చెడు సహవాసాలు మనిషిని నాశనానికి తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకే బైబిల్లో హోషేయ ప్రవక్త అంటున్నాడు, నా జనులు జ్ఞానం లేని వారే నశించిపోతూ ఉన్నారు. ఈరోజు నువ్వు ప్రార్థించుకోవాలి, ప్రభువా నీ జ్ఞానం నాకు ప్రసాదించండి, దైవ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి. ఇంతవరకు మనుషుల ద్వారా నాకు ఎన్నో లభించున్నాయి, నా కుటుంబం ద్వారా ఎన్నో నాకు లభించాయి, కానీ నీ ద్వారా ఈ జ్ఞానాన్ని నేను పొందుకుని సమాజంలో సాక్షిగా బ్రతకటానికి విశేషమైన కృపను ఇవ్వండి అని నువ్వు కోరుకుంటే యేసయ్య నీకు అలాంటి దైవ జ్ఞానంతో నింపుతాడు. బైబిల్ చెప్తుంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము అని చెప్పినాడు ప్రభు. దేవుని యందలి భయభక్తులే మనకి జ్ఞాన సంపదగా మారుతూ ఉంటాయి. జ్ఞానము ముత్యము కన్నా విలువైనదని దేవుని వాక్యం చెప్తుంది. ముత్యం ఎంత వాల్యూవో ఆ ముత్యం కంటే జ్ఞానము చాలా విలువైనది. ఆత్మీయులైన మీరు అలాంటి దైవ జ్ఞానాన్ని మీరు సంపాదించండి. లోక జ్ఞానమా, మిమ్మల్ని ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తే మీకు సమాజంలో టీవీ9 ఏం పనికి వస్తుంది? దేవుడికి స్తోత్రం చెప్పండి. అంత జ్ఞానం మీ దగ్గర ఉంది లోకానికి సంబంధించి, కానీ దైవికమైన విషయాల్లో జ్ఞానం కొదువైపోతూ ఉంది. దైవ కార్యాల ఎడల మనకి జ్ఞానం కావాలి. ప్రసంగి భక్తుడు మాట చెప్తున్నాడు జ్ఞానాన్ని గురించి. చూడండి, ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయం 11వ వాక్యాన్ని మీరు చూస్తే సూర్యుని కింద జరుగుతున్న కార్యాల గురించి ఆ ప్రసంగి మాట్లాడుతూ, ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయం 11వ వాక్యం మీరు చూస్తే, జ్ఞానము స్వాస్థ్యమంతో ఉపయోగం, సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరం. ఓకే, జ్ఞానము స్వాస్థ్యమంతో ఉపయోగము. స్వాస్థ్యం అంటే ఆస్తి. నీకు ఆస్తి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో జ్ఞానము అంత ఉపయోగం నీకు. చేతులెత్తి ఒకసారి ఆమేన్ అని చెప్తారా? ఏది చెయ్యాలో, ఏది మాట్లాడాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో ఎలాగా బిహేవ్ చేయాలో, ఇవి ఖచ్చితంగా జ్ఞానం ఉన్నవాళ్ళే చేయగలుగుతారండి. జ్ఞానము స్వాస్థ్యమంతో ఉపయోగమని చాలా జ్ఞాని అయిన సొలొమోను ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. సామెతలు, ప్రసంగి, పరమగీతం ఈ 3 కూడా సొలొమోన్ మహారాజే రాసి ఉన్నాడు. స్వాస్థ్యమంత
మనకి ఉపయోగకరంగా ఉంటుందో అంతగా జ్ఞానం ఉపయోగం అంటే. స్వాస్థ్యం అంటే ఆస్తి అని చెప్పాను కదా. చూడండి, ఏదైనా కష్టం వచ్చింది, ఏదైనా ఇబ్బంది వచ్చింది, వెంటనే జనాలకి గుర్తొచ్చింది ఏంటంటే ఆ ఆస్తి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. అవును, ఈ కష్టం నుంచి గట్టెక్కడానికి ఈ ఆస్తి ఉపయోగపడుతుంది. హాస్పిటల్లో ఉన్నారు, అమౌంట్ పే చేయాలి, డబ్బులు లేవు, వెంటనే ఆ డాక్యుమెంట్స్ గుర్తొస్తాయి. ఆ ఆస్తి ఆ కష్ట సమయంలో ఉపయోగపడింది. బైబిల్ కూడా చెప్తుంది, నీకు ఆస్తి ఎంత ఉపయోగం అవుతుందో జ్ఞానం కూడా అంతకంటే ఉపయోగం అని దైవజనుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. చేతులతో ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఇంకా హుషారుగా చెప్తారా? ఒక సందర్భం మీకు చెప్తాను. ఒక ప్రాంతంలో చాలామంది ఉంటారు, అందులో ఒక 10 మంది సైంటిస్టులు ఒక రీసెర్చ్ చేస్తూ ఉన్నారన్నమాట. సైంటిస్టుల పని ఏమిటంటే ఏదైనా సరే క్రొత్త విషయాన్ని వాళ్ళు రీసెర్చ్ చేయాలి అని ఆశపడుతూ ఎన్ని విధాలుగా శ్రమపడాలో అన్ని విధాలుగా శ్రమపడి వాళ్ళ ప్రయోగం ద్వారా ఏ విధము చేతనైనా సరే ఏదో ఒక కొత్త టెక్నాలజీ లేకపోతే క్రొత్త విషయాన్ని సమాజానికి తెలియపరచాలని వాళ్ళ జ్ఞాన సంపన్నులై అద్భుతంగా రీసెర్చ్ చేసి ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఒక 10 మంది ఆ సైంటిస్టులు అందరూ ఒక చోట కలిసి వారు మాట్లాడుకుంటూ ఇప్పటికే మనం ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉన్నాము, ఈ వృక్ష శాస్త్రం మీద ఎన్నో ప్రయోగాలు చేసాం కదా, ఇంకొక ప్రయోగం కూడా మనం చేద్దామని వాళ్ళు ప్రయాసపడుతూ ఆ యొక్క వృక్షం మీద ప్రయోగం చేద్దామని రీసెర్చ్ చేద్దామని వాళ్ళు ఆశపడుతూ ప్రయాసపడుతూ ప్రయత్నిస్తూ కొనసాగించబడుతూ ఉంటుంటే ఆ వృక్షం ఎక్కడుందంటే ఎత్తైన కొండ, ఆ కొండ శిఖరమున ఒక చిన్న మొద్దు, ఆ మొద్దులోంచి ఒక చిగురు పుట్టుకొస్తూ ఉంది. దాన్ని చూశారు, దాని మీద ప్రయోగం చేద్దాం, ఎట్లాగైనా సరే వాళ్ళకి ఆ వృక్ష శాస్త్రం మీద ప్రయోగాలు చేసే సైంటిస్టులు కాబట్టి ఎలాగైనా ప్రయోగం చేద్దాం అనుకుంటే అది ఎత్తైన కొండ లోయగలిగిన స్థలము. అక్కడికి వెళితే ఇక కిందకి వెళ్ళామంటే మళ్ళా ఆ వ్యక్తి తిరిగి పైకి వచ్చే అవకాశాలు లేవు. సరే ఎట్లాగైనా సరే ఆ మొక్క మీద రీఛార్జ్ చేయాలని వీళ్ళకి ఆశ పుట్టింది, ఆలోచన వచ్చింది, జ్ఞానం కలిగి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళటానికి ధైర్యం చాలటం లేదు. ఎత్తైన లోయ ఉంది, కిందకి ఏమైనా కాలు స్లిప్ అయిందంటే కిందకు పడిపోతారు, ఇక అడ్రస్ దొరకరు వాళ్ళు. సరే ఎట్లాగని ఆలోచిస్తూ ఉంటుంటే ఆ 10 మంది ఆ యొక్క సైంటిస్టులు కలిసి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక సండే స్కూల్ పిల్లోడు లాంటి వాడు ఓ పిల్లోడు వాళ్ళ ముందుకి జస్ట్ అలా వాడు ఆడుకుంటానికని వచ్చినాడు. వాడిని చూసి వాడిని ఎత్తుకుని ఆ ప్రేమ చూపి వాళ్ళు అంటున్నారు, రే బాబు, ఆ ఎత్తైన కొండ ఉంది, ఆ కొండ శిఖరమున ఒక చిన్న మొద్దు ఉంది, ఆ మొద్దు పైన చిగురు పుడతా ఉంది, దాని మీద మేము ప్రయోగం చేయాలనుకుంటున్నాం, నువ్వు వెళ్ళి ఆ మొక్క లాక్కుని వస్తే మేము ప్రయోగం ప్రారంభిస్తామనంటే వాడు వీళ్ళ వైపు పైకి కిందకి చూస్తూ ఉన్నాడు. అరే, డబ్బులు ఇస్తామరా, నీకు కొత్త బట్టలు ఇస్తామరా, నాయన చాక్లెట్లు ఇస్తాం, నాయన బిస్కెట్లు ఇస్తామనంటే కుదరదే, అసలు ఒప్పుకోవట్లేదు వాడు. ఆ 10 మంది కలిసి ఆలోచించి అంటారు, మరి ఏమిస్తే వెళ్తావరా నువ్వు? అరే, తాడు వేస్తావురా, నేను పట్టుకుంటా, నీకు ఏ ఆపద రాకుండా కాపాడుతాము అని అంటే వాడు మాత్రం దేనికి ఒప్పుకోవట్లేదు. మరి ఎట్లాగా నువ్వు ఎవరు వస్తే వెళ్తావు? ఇదిగో తాడు వేసి పట్టుకుంటాం, మీ 10 మందిలో కాపాడుతాం నిన్ను, నీకే డౌట్ లేదు, నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డని వాళ్ళు అంతగా చెప్తున్నా సరే ఆ పిల్లోడు మాత్రం దేనికి ఓకే చేయట్లేదు. చివరికి ఆ పిల్లోడిని అడిగారు, వాడు బ్రతిమాలతో అడుగుతుంటే, అరే ఎవరు వస్తే మీరు వెళ్తారంటే ఆ పిల్లోడు జ్ఞానం కలిగి అంటున్నాడు, మా నాన్న వస్తే నేను వెళ్తాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మా నాన్న వచ్చాడంటే నేను వెళ్తాను. మీరు ఇంతమంది 10 మంది ఉండొచ్చు, 10 మంది తాడేసి నన్ను కాపాడుతారే, కాపాడవచ్చు కాపాడకపోవచ్చు, కానీ మా నాన్న వచ్చాడంటే నేను ధైర్యంగా నేను వెళతాను, జ్ఞానంతో ఆలోచించి నేను వెళతాను. మా నాన్న ఆ తాడు వేసి పట్టుకున్నా సరే మా నాన్న ఒక్కడు పట్టుకుంటే చాలు, నేను వెళ్ళి ఆ మొద్దు పైన మొలుస్తున్న ఆ కొమ్మను పట్టుకుని ఆ క్రొత్త మొక్కను తీసుకుని చక్కగా తీసుకుని వస్తాను. అరే, వాళ్ళందరూ అడుగుతున్నారు, అరే మా మీద ఉన్నంత ఫెయిత్ మీ నాన్న మీద ఎందుకు కలిగిందని మీకంటే, మీ నాన్న ఎట్టున్నాడు ఒకసారి చూపించారంటే ఇట్లా తిరిగి చూపిస్తుంటే వాళ్ళ నాన్న ఎట్లా ఉన్నాడంటే ఈ పిల్లోడి కన్నా సన్నంగా బక్కగా 120% గాలేసింది అనుకోండి, వేగంతో గాలేసింది అనుకో, ఇట్టేగిరి కొండ ఈ చివరి నుంచి ఆ చివరి పడిపోతాడు వాళ్ళ నాన్న.
కానీ ఆ పిల్లోడికి వాళ్ళ నాన్న మీద ఉన్నంత నమ్మకం వీళ్ళ మీద కలగటం లేదు. మా నాన్న వస్తే చాలు, మేము ఎక్కడికైనా వెళ్ళడానికి నేను సిద్ధమని జ్ఞానంగా ఆ పిల్లోడు సమాధానం ఇచ్చాడండి. నేను ఎందుకు ఈ మాట మీతో పంచుకుంటున్నానంటే, నేను అడుగుతున్నాను, ఒక పిల్లోడికి తండ్రి మీద ఉన్నంత నమ్మకం ఆపదలో పడిపోకుండా జ్ఞానంగా ఆలోచించినట్లుగా చేసిన ఆ స్థాయి ఈ రోజున పిల్లలకి ఉండట్లేదు. ఎవరు కనబడితే చాలు లిఫ్టెడ్, ఎవరు బండి ఎక్కాలో తెలియదు, ఎక్కువ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అరే చదువుకోవటానికని కదా మనం వచ్చాం, కాలేజ్కని కదా మనం వచ్చాము, హాస్టల్లో చదువుకుంటున్నాం కదా, ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. అస్సలు ఆలోచించేది లేదు. సినిమాకి రమ్మంటే పోతారు, ఫ్రెండ్స్ రమ్మంటే ఎక్స్ట్రా క్లాస్ అంటే వెళ్ళిపోతూ ఉంటారు. జ్ఞానంగా చేయకుండా అజ్ఞానంగా చేసిన పనులు చివరికి ఎంతో నష్టానికి తీసుకొస్తున్నాయి. ఈరోజు మీరు ఆలోచించాలి, మీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ నష్టపోకుండా దేవుడు మనకి లభించిన, ఆయన ద్వారా లభించిన ఆ జ్ఞానము స్వాస్థ్యం కన్నా ఉపయోగము. దేవుడు నిన్ను అలాంటి దైవ జ్ఞానంతో నింపునుగాక. యోసేపు గురించి ఆ మాట చూస్తామండి. ఇతడు నిజంగానే ఆత్మ జ్ఞానం కలిగిన వాడు. ఎన్నోసార్లు శోధించిందంట ఆ సహోదరి, కానీ ఆత్మ జ్ఞానంతో తప్పించుకుంటూ వచ్చాడు. ఈరోజు కూడా మీ ఆత్మీయ జీవితాల్లో అలాంటి దైవ జ్ఞానాన్ని ప్రభువు ప్రసాదించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు దేవుని యందే గుప్తమై ఉన్నాయి. కాబట్టి ఆయన ద్వారా కలిగే జ్ఞానాన్ని మనం సంపాదించుకుందాం. రెండవ మాటలకు వస్తున్న సెకండ్ వన్, ఇప్పటి వరకు ఆయన ద్వారా మనకి లభించిన కొన్ని మాటలు ప్రభు చెప్తా ఉన్నాడు. అందులో సెకండ్ వన్ మనం చూస్తే యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం లాస్ట్ వర్డ్ మీరు చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉన్నది. చూస్తే స్వస్థత నీకు శీఘ్రముగా లభించునుగాక. స్వస్థత నీకు శీఘ్రముగా లభించునుగాక. సో సెకండ్ వన్, ప్రభువు నీతో మాట్లాడుతున్నా. ఇప్పటి వరకు నీకు లభించిన వాటి కొరకు, అయ్యా దేవుని ద్వారా నాకు లభించినవి ఏంటయ్యా అనంటే స్వస్థత. ఆమేనని చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా అని చెప్పండి. నిజంగా కొన్నిసార్లు మనం ఎప్పుడు బలహీనలమో అప్పుడే దేవుడు బలపరుస్తూ ఉంటాడు. చాలా సిక్ అయిపోతూ ఉంటాం, చాలా బలహీనం అయిపోతూ ఉంటాం. కొన్నిసార్లు శరీరంలో అనేకమైన మార్పులు వస్తూ ఉన్నప్పుడు స్వస్థత కొంచెం కూడా లేని పరిస్థితులు మనకు ఏర్పరచబడుతూ ఉంటాయి. కానీ బైబిల్ చెప్తుంది, ఇప్పటి వరకు మనకి లభించిన దాన్ని బట్టి మనం క్రమంగా నడుచుకోవాలి. యేసయ్య ద్వారా నీకు స్వస్థత. నిజంగా ఆయన మనకిచ్చిన ఆరోగ్యాన్ని కొరకే కృతజ్ఞత కలిగి ప్రభువుని మనం స్తుతించాలండి. ఆత్మీయ జీవితంలో సంపూర్ణ ఆరోగ్యం చాలా, ఏమండి, హెల్త్ బాగుంటేనే కదా మనం ఏమైనా చేయగలుగుతాం. అదే హెల్త్ సిక్ అయితే మనం ఏమీ చేసే పరిస్థితులు లేవు. ఆరోగ్యం సరి లేకపోతే ఎక్కడికి వెళ్ళలేము, ఉండలేము, కూర్చోలేము, ఆలోచించలేము, అసలు ఏ పని చేయలేము. అందుకే దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి, ప్రభువా నాకు ఇప్పటి వరకు నువ్వు ఇచ్చిన స్వస్థత కొరకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా, క్రమముగా నడుచుకోవటం నాకు నేర్పించు ప్రభువా. నువ్వు స్వస్థపరచకపోతే నేను ఈరోజు మందిరంలో సాక్షిగా నిలిచి ఉండేవాడిని కాదయ్యా, ఇక్కడ కూర్చునే స్థితి నాకు లేదయ్యా. కానీ నువ్వు స్వస్థతనిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి సాక్షిగా నన్ను నిలబెట్టావు కదయ్యా, నీకు కృతజ్ఞత స్తుతి ప్రభువా అని గుమ్మములో ప్రవేశించినప్పుడే, దేవుని మందిరంలో అడుగు పెడుతున్నప్పుడే స్వస్థపరిచిన దేవునికి కృతజ్ఞత కలిగి సన్నిధిలో అడుగు పెట్టాలి. నీవు కొంతమంది ఆ ఆస్మతో బాధపడుతున్నారు. ఈ సీజన్ వచ్చిందంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. అసలు ఆ ఊపిరి పీల్చుకోవడానికి చాలా వాళ్ళ హెల్త్ సహకరించి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వెంటనే దైవికంగా స్వస్థత, దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తూ కాపాడుతూ ఉంటాడు. ఈ కొన్నిసార్లు ఈ వింటర్ సీజన్లో ప్రతిరోజు మేము మంచులో తిరుగుతూ ఉంటాం. ఆరోగ్యం అనేక సార్లు బలహీనమైపోతూ ఉంటుంది. అయినా
దేవుడు మరలా తన వాక్కుని పంపి స్వస్థపరుస్తూ ఉంటాడు. చేసిన మేలు కొరకు అలాగ దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞులే జీవించడానికి దేవుడు సహాయం చేస్తుంటాడు. కొంతమందికి ఈ ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఈ హార్ట్ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది హెల్త్ సిక్ అవుతూ ఉంది. మరలా ఆ కష్ట సమయాల్లో దేవుడు తన బాహువుని చాపి వాక్కుని పంపి వాళ్ళని స్వస్థపరుస్తూ కాపాడుతూ ఉన్నాడు. గుండె చెదరి వారిని బాగు చేసే దేవుడిగా మన ప్రభువు ఆరాధించే తండ్రిగా ఉన్నాడు. కనుక నీకు లభించిన ఆ స్వస్థత కొరకు నీవు క్రమముగా నడుచుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నీకు స్వస్థత లేదు, ప్రభువు నీకు ఆ కష్ట సమయంలో స్వస్థత ఇచ్చాడు. కనుక ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునిలో నువ్వు క్రమముగా నడుచుకోవాలి. స్వస్థపరచక ముందు దేవా దేవా నన్ను బలపరచయ్యా, స్వస్థపరచయ్యా, సాక్షిగా నిలబెట్టాయని ఎంతో ప్రాధేయపడ్డావు. స్వస్థత ఇచ్చిన తర్వాత మరలా క్రమశిక్షణ మర్చిపోయి ఆ దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు చాలామంది కుటుంబాల్లో చోటు చేసుకుంటాయి. ఈ ఉదయకాలం దేవుని దగ్గర నువ్వు తీర్మానం చేసుకోవాల్సింది ఏమిటంటే, నీవు నాకు ఇచ్చిన స్వస్థత కొరకే నేను నీకు కృతజ్ఞుడే జీవిస్తాను ప్రభువా. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను, తన యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం కలుగుతుంది. అనేకమైన బలహీనతలు శరీరంలో ఎదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితుల్ని దేవుడే స్వస్థపరుస్తున్నాడు. ఒక చోట ప్రవక్త అంటాడు, అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు స్వస్థత కొంచెం కూడా లేదు, ఎక్కడ చూసిన గాయాలే. అంటే భౌతిక సంబంధమైన స్వస్థత గురించి కాదు ఈ మాట, ఎక్కడ చూసిన గాయాలే. కొంతమందికి అంతరంగంలో అనేకమైన గాయాలు ఉంటాయి. కొన్ని మెడిసిన్స్ భౌతిక సంబంధమైన గాయాల్ని కడుతుంది. ఇప్పుడు తలపోటు వస్తే ఏదో ఒక మెడిసిన్, జ్వరం వస్తే ఒక మెడిసిన్, ఏదైనా చిన్న గాయం అయితే ఒక మెడిసిన్. భౌతిక సంబంధంగా గాయాలు కట్టబడతాయి, ఓకే. స్పిరిచువల్గా అంతరంగంలో కొన్ని గాయాలు ఉంటాయి. అవి ఎవరికి చెప్పుకోలేని గాయాలు, అవి హృదయంలోని అంతరంగంలో ఉండిపోయాయి. కనుక ఆ గాయాలకి మెడిసిన్ ప్రభువే. దేవుడికి స్తోత్రం. దేవుడే నీకు మంచి ఔషధం, నమ్మకమైన రాయబరి ఔషధం వంటి వాడు ఆయన. నీ అంతరంగంలో ఏ గాయమున్నా ఆయన ఒక్కడే కట్టగలిగినవాడు. భర్త ఉన్నాడే అర్థం చేసుకోడు. కొన్నిసార్లు మందిరానికి పంపించడానికి ఎంతో విసిగిపోతూ ఉంటాడు, కానీ మందిరానికి వెళ్ళాలనే ఆశ ఉంది. ఏం చేయాలి, భర్తని ఎదిరించి రాలేని పరిస్థితులు. అది అంతరంగంలో ఉండిపోయిన గాయాలు. అయిన వాళ్ళే అర్థం చేసుకోరు కొన్నిసార్లు, అది అంతరంగంలో ఉండిపోయిన గాయాలు. అర్థం చేసుకున్న వాళ్ళే కొన్నిసార్లు అపార్థం చేసుకుంటారు, అది అంతరంగంలో ఉండే గాయం. చేస్తున్న ఉద్యోగంలో పై అధికారులే అరే మంచిగా జాబ్ చేస్తున్నామని ఎంకరేజ్ చేసేవాళ్ళు కాకుండా ఎలాగైనా తొక్కాలని ప్రయత్నించేవాళ్ళు. ఇవి అంతరంగంలో ఏర్పడిన గాయాలు. బైబిల్ చెప్తుంది, నీకు ఏ విధమైన గాయాలున్నా ప్రభు ద్వారా నీకు స్వస్థత లభించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. బైబిల్లో ఈ మాట చదవండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని మీరు చూస్తే, మత్తయి సువార్త 8:13 మీరు చూస్తే ఇక్కడ రాయబడి ఉంది, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవుతుంది. శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత పొందెను. అందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత పొందును. ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక సేవకుడిగా, ఈ గడియలోనే దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక. నీ శరీరంలో ఉన్న రోగము నిర్మూలమైపోవునుగాక. గాయపడినది యేసయ్య చేతులుంచి స్వస్థత కలుగునుగాక. ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత పొందినాడు. నిన్ను కూడా దేవుడు స్వస్థపరచడానికి సమర్థుడే. కొన్నిసార్లు హెల్త్ కంప్లైంట్స్ మనకు వస్తున్నప్పుడు ఇలాగ మీరు ఆలోచించుకోవాలి. అనారోగ్యం మీ కుటుంబంలో చోటు చేసుకున్నప్పుడు ఇలా మనిషి హృదయం ఇలా ఆలోచిస్తుంది, నాకే ఎందుకు రావాలి ఈ బాధ, నాకే ఎందుకు రావాలి ఈ యొక్క బలహీనత అని చాలాసార్లు ప్రశ్నించుకుంటూ ఉంటారు. వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఏమిటంటే, మాస్టర్ గారు పరీక్షల టైంలో మాట్లాడు,
మరలా చెప్తూ ఉన్నాను, ఎగ్జామ్స్ టైంలో మాట్లాడాడు మాస్టర్ గారు. కాలేజీ జరుగుతున్నప్పుడు ఎన్ని ప్రశ్నలను అడుగు నువ్వు సమాధానం చెప్తాడు. నీకు ఏ డౌట్ అయినా వచ్చింది అడుగు, సమాధానం చెప్తాడు. మీ క్లాస్ టీచర్, మీకు పాఠాలు చెప్పే మాస్టర్ గారు సిలబస్ చెప్తున్నప్పుడు నీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తాడు. కానీ పరీక్షల మాస్టర్ గారు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి అంటే రాయ్ 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 అంటాడు, మాట్లాడు. నువ్వు బలహీనపరచబడుతున్నప్పుడు, నీకు హెల్త్ కంప్లైంట్స్ వచ్చినా, నీకు శ్రమ వచ్చినా, అది పరీక్ష సమయం. గుర్తుపెట్టుకో, పరీక్ష సమయం. పరీక్ష సమయంలో ప్రభు మాట్లాడు, చూస్తూ ఉంటాడు, అలా పరిశీలిస్తూ ఉంటాడు. ఒక టైము ఆ అబ్జర్వేషన్ మాట అది నీకు, అది పరీక్ష సమయం నీకు, ఆ కష్ట సమయం, ఒక ఎగ్జామ్ నీకు అది. ప్రభా ఏంటి ప్రభా ఈ కష్టం నాకు ఎందుకు వాటిల్లింది, ఈ హెల్త్ ఈ వీక్నెస్ నాకు ఎందుకు వచ్చింది? నువ్వు అస్సలే ప్రశ్నించడానికి మనమెవరం అండి? పెద్ద పెద్ద ప్రవక్తలకే బలహీనతలు ఏర్పడి, ఎలీషా ఎంత గొప్ప ప్రవక్త, ఆయన చేసిన సేవ మనం చూస్తూ ఉంటుంటే, ఆయన చనిపోయిన తర్వాత కూడా సంవత్సరం అయిందంట ఆయన చనిపోయి. పాతి పెట్టేశారు, అవన్నీ ఎముకలు కులిపోయి ఉంది శరీరము. వేరే బాడీని తీసుకొచ్చి ఆయన చనిపోయిన ఎముకలు ఉన్న చోట అలాగ కూర్చోబెట్టారంట, ఆ బాడీని అలా దించారంట. చచ్చిపోయిన లేచి కూర్చున్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే అంత ప్రభావం కలిగిన గొప్ప దైవజనుడు ఎలీషా ప్రవక్త. ఆయనకే బలహీనతలు ఏర్పరచబడ్డాయి కదా. రోగం ఎందుకు వచ్చిందని కాదు, అది దేవుని నామ మహిమ కొరకే అని చెప్పాలి నువ్వు. ఆమేన్ చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఏంటి ప్రభా ఈ వ్యాధి వచ్చింది, ఏంటి ప్రభా ఈ కష్టం వచ్చింది, ఏంటి ప్రభా ఈ సమస్య నేను ఎదుర్కొంటున్నాను. నో డౌట్, నువ్వు అసలు ప్రశ్నించవలసిన పని లేదు. మాస్టర్ గారు మాట్లాడు, చూస్తూ ఉంటాడు. ఆ పరీక్ష నువ్వు పాస్ అవ్వాలి. వాక్కుని పంపి దేవుడు నిన్ను బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ప్రవక్తలు గ్రంథాలు ఇలా రాయబడి ఉంది, ఇబ్బంది అనే కొలిమిలో నేను నిన్ను పరీక్షించాను, పుటం వేశాను. వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను టెస్ట్ చేస్తూ ఉన్నాను, పరీక్షిస్తూ ఉన్నాను. ఏమండి, యోబు భక్తుడు ఎంత భక్తుడండి. అరుణోదయం లేచి పిల్లల కోసం ప్రార్థించే భక్తి నువ్వు చేస్తున్నావు. ఎలాంటి భక్తి అంటే అది ప్రశ్నే. ఇంత భక్తుడికి ఎందుకు రావాలి రోగం? అలా ప్రశ్నించకూడదు. దేవుడు పరీక్షా కాలం అది, దేవుడు పరీక్షించే సమయం అది. ఆ పరీక్షలో యోబు పాస్ అయ్యాడు, రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ. ఆత్మీయ జీవితంలో హెల్త్ సమస్యలు వస్తున్నాయని మీరు అస్సలు కృంగిపోవాల్సిన పని లేదు. మీ కుటుంబాలకే, కొంతమందికి కావలసిన వాళ్ళకే, మీ యొక్క కుటుంబంలో ఇంపార్టెంట్ పర్సన్స్కే కొన్నిసార్లు హెల్త్ సిక్ అయి ఉంటారు. అయినా దిగులు పడవలసిన పని లేదు. దేవుడు స్వస్థపరిచే శక్తి ఆయనకున్నది. మీరు అపోస్తల కార్యంలో ఈ మాట చదవండి, 9వ అధ్యాయం 34వ వాక్యం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 34వ వాక్య భాగాన్ని చదవండి. చూస్తే అక్కడ ఈ మాటలు రాయబడి ఉంది. అయినయ్యా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని నీవే ఎత్తుకుని వెళ్ళు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఈ మాట నువ్వు అంగీకరించగలిగితే ఇప్పుడే దేవుని వాక్కు నీకు ప్రత్యక్షమగునుగాక. ఇప్పుడే దేవుడు వాక్కుని పంపి స్వస్థపరచునుగాక. నరాల బలహీనత కావచ్చు, శారీరక బలహీనతలు కావచ్చు, గర్భసంచిలో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏ బలహీనత అయినా సరే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు నిన్ను స్వస్థపరచునుగాక. ఆరోగ్యం ఇచ్చేది ఆయనండి. ఆయన ద్వారానే మనకి స్వస్థత డాక్టర్ల కంపల్సరీ వాళ్ళు చేయవలసిన వైద్య సేవలు వాళ్ళు అందిస్తూ ఉంటారు. చివరిలో వాళ్ళు అంటారు, ప్రభువే దేవుడే చేయాలండి అంటూ ఉంటారు. అందుకని స్వస్థతనిచ్చే ఆ ప్రభువు మీదనే మనం సంపూర్ణంగా బేస్ అయిపోవాలి. మరికొంతమంది ఇలాగ ప్రశ్నిస్తూ ఉంటారు దేవుడిని. ఎట్లాగంటే, నాకు ఎందుకు ఈ యొక్క కష్టం రావాలి అనంటే వాళ్ళకి కూడా నేను చక్కని ఆన్సర్ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వాషింగ్ మిషన్ ఉంది. వాషింగ్ మిషన్లో మురికి బట్టలు వేస్తూ ఉంటాం. మంచి బట్టలు వేస్తారా, మురికి బట్టలు వేస్తారా? వాషింగ్ మిషన్లో మురికి బట్టలే వేస్తాం.
వాషింగ్ మిషన్లో ఆ బట్టలు వేసినప్పుడు ఆ వైట్ షర్ట్ లేకపోతే ఆ ప్యాంటో లేకపోతే ఆ శారీ అనుకుంటుందంట, ఆ చీర అనుకుంటుందంట, నన్నే తిప్పాలా ఈ మిషను, ఇంకెవరో కనపట్లేదా, నన్నే తిప్పాలా, ఇంత గట్టిగా తిప్పాలా. తిప్పితేనే ఆ మురికంతా పోతుంది. దేవుడికి స్తోత్రం. సో దేవుడు నేను శ్రమ పెడుతున్నాడంటే, దేవుడు నేను కష్టపెడుతున్నాడంటే, దేవుడు నీకు ఇబ్బందికరమైన ఆ సమస్యను ఎదుర్కొంటున్నావంటే నీలో ఉన్న మురికంతా పోవటానికి అని భావించాలి, అంతే. నువ్వు చెప్పండి ఆమేనని చెప్పండి. సో ఈ మురికి పోవటం కొరకే దేవుడు నాకు ఈ సమస్య పెట్టున్నాడేమో, లేకపోతే ఈ సమస్య పెట్టకపోతే నేను భక్తి చేయను కదా, ఈ కష్టం నాకు రాకపోతే నేను మోకాళ్ళు లేను కదా అని అనుకుని వెంటనే నువ్వు గుర్తుపెట్టుకుని, ప్రభువా నీ ద్వారా నాకు స్వస్థత కావాలి. జస్ట్ నాలో ఉన్న చిన్న చిన్న మురికి అనే ఈ బలహీనతలు, లేకపోతే అవిధేయత, కోపం, ఆవేశం, ఇవన్నీ తీసేయండి ప్రభు, ఆ మురికంతా తీసేయండి నాయన, నువ్వు నన్ను స్వస్థపరచండి, నీ కొరకు సాక్షిగా బ్రతకడానికి కృపనివ్వండి. రోగాలు రకరకాలు ఉన్నాయి, శరీర రోగాల గురించి ఉన్నాయి, మానసిక రోగాలు కొన్ని ఉంటాయి. కొంతమందికి ఏమి ఉండదు కానీ ఎంత టెన్షన్ పెట్టేసుకుంటారో. డాక్టర్ గారు చెప్తారు, అమ్మ టెస్ట్లన్నీ నార్మల్ రిపోర్ట్ వచ్చినాయి అమ్మ అంటే, డాక్టర్ గారు అంతేనంటారండి. డాక్టర్ గారే ఆశ్చర్యపోతారన్నమాట. ఏంటమ్మా ఏమీ లేదమ్మా, నీకు అన్నీ బాగున్నాయమ్మా అంటే, ఏమండి గుండెదాడు వచ్చేస్తుందండి, గుండెదాడు బాగానే ఉందమ్మా, బాగానే కొట్టుకుంటుంది గుండె, నో ప్రాబ్లం. అయినా సరే చాలామంది మానసికంగా కురిగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా దేవుడు స్వస్థపరచునుగాక. రైట్, మూడవ సందర్భంలోకి వెళ్ళిపోదాం. ప్రభు ద్వారా మనకి లభించే కార్యాల గురించి ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకటి జ్ఞానము, రెండవది స్వస్థత. మూడవ మాట మీరు చూస్తే సామెతల పుస్తకం 15వ అధ్యాయం 31వ వాక్య భాగాన్ని చదువుదాం. సామెతల పుస్తకం 15వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదవగా విందాం. జీవార్థమైన ఉపదేశము అంగీకరించువానికి ఓకే, జ్ఞానుల సహవాసము లభించును. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. థర్డ్ వన్, జ్ఞానుల సహవాసం. మీ పక్క వాళ్ళకి ఈ మాట షేక్ అండి చెప్పాలి. ఏ సహవాసం? గట్టిగా చెప్పాలి, మీరు నోటితో పలకాలి, జ్ఞానుల సహవాసం అనండి. రైట్, అజ్ఞానం కలిగిన వాళ్ళతో మనకి సహవాసం వద్దు. వాళ్ళు మా ఫ్రెండ్ అండి, బాధపడతారండి బాబు, ఇంకేమన్నా అనుకుంటారండి, మా ఫ్రెండ్ బర్త్డేకి నేను వెళ్ళకపోతే ఇంకేమన్నా ఏదో అయిపోతుందండి. వాళ్ళు అజ్ఞానులు అయితే వెళ్ళాల్సిన పనేం లేదు. మనకి జ్ఞానుల సహవాసమే మనకి కావాలి. ఆమేన్. చాలా జ్ఞానంతో ఈ మాట చెప్తున్నాడు. జీవార్థమైన ఉపదేశాన్ని పొందేవాడు జ్ఞానుల సహవాసం లభిస్తుంది అతనికి. దేవుని ద్వారా మనకి జ్ఞానుల సహవాసం. ఫ్రెండ్షిప్లో చాలా ఫ్రెండ్షిప్లు ఉన్నాయండి. కొన్నిసారి ఈ షిప్ ఎప్పుడు మునిగిపోద్దో తెలియదు కొంతమందికి. కొంతమంది అంటారు, అసలు నువ్వు లేకపోతే నేనేమీ లేను, ఒకే కంచం, ఒకే డ్రెస్, అబ్బో ఎంత ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అని ఎంతో స్నేహం చేస్తూ ఉంటారు. సడన్గా ఆ షిప్ ఎప్పుడు మునిగిపోద్దో హ్యాండ్ ఇచ్చేస్తే ఆ షిప్ కింద మునిగిపోయి ఉంటుంది. ఏమా ఈ షిప్ రావట్లేదు పైకి అంటే, మునిగిపోయింది ఆ షిప్. నేనంటాను, నువ్వు అజ్ఞానం కలిగిన వాళ్ళతో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయొద్దు. ప్రత్యేకంగా చదువుకుంటున్న స్టూడెంట్స్కి ఈ మాట ఖచ్చితంగా నేను చెప్తున్నాను, జ్ఞానుల సహవాసమే నీకు లభించాలి. వ్యాపారాలు చేస్తున్న వాళ్ళతో చెప్తున్నాను, జ్ఞానం కావాలని కంపల్సరీ జ్ఞానులతోనే నువ్వు సహవాసం చేయాలి. ఆ మధ్యకాలంలో ఒక సహోదరుడు నేను అడిగినాను, ఏమయ్యా వ్యాపారం ఎలా ఉందనంటే, వ్యాపారం ఏంటండి, ఎప్పుడో తీసేశానండి వ్యాపారం అన్నాడు. అదేంటి, ఎందుకు తీసేస్తాం వ్యాపారం అంటే, ఏమండి అందరూ వచ్చిన వాళ్ళందరూ అరువు అడుగుతున్నారు, ఇచ్చేసానండి, ఆ అరువుకి అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక షాపే తీసేసానండి. నేను అంటాను, జ్ఞానులతో అజ్ఞానులతో మన సహవాసం, అడిగిన వాళ్ళకల్లా అప్పిచ్చేస్తూ ఉంటుంటే, ఇంకా ఆ వ్యాపారం ఎక్కడుంటుంది చెప్పండి. నేను ఒక షాప్కి వెళితే ఆ షాప్ మీద ఇలాగ కొటేషన్ రాసుంది, అరువు కోరొద్దు, అరువు అడగొద్దు, రేపిస్తాను రాసుకో అనొద్దు, నేను నీకు తెలుసు కదా అనొద్దు, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అనొద్దు. అసలు చాలా కొటేషన్లు ఉన్నాయి అక్కడ.
ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ కొటేషన్ చదివి ఆశ్చర్యపోయాను. నిజమే కదా, వ్యాపారానికి ఇది ఒక టెక్నిక్. మీరు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో కదా, వాళ్ళు అంటారు నేను నీకు తెలియదా ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను నీకు తెలియదా, నేను ఇచ్చేస్తాను కదా, ఆ మాత్రం నమ్మకం లేదా? నువ్వు చెప్పాలి, జ్ఞానులతోనే నీకు సహవాసం. అజ్ఞానం కలిగిన వాళ్ళతో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయకండి, అది ఎంతో నష్టం మనకి. ఈ ఉదయకాలం ఈ వాక్యపు వెలుగులో యేసయ్య నేను దర్శించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. జ్ఞానులతో సహవాసం చేస్తే అది మనకెంతో క్షేమం అండి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు, వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ చూడండి. ఒకే మాట మీద ఉన్నారు వాళ్ళు. రాజు ఎలాంటి జీవో తీసుకొచ్చినా వాళ్ళ ఫ్రెండ్షిప్ మాత్రం ఒకటే, మేము జీవం గల దేవుని దగ్గరనే నమస్కారం చేస్తాం, జీవం గల దేవునితోనే ఏకీభవిస్తాం, జీవం కలిగిన దేవుని అడుగుచాడలోనే నడుస్తాం, కానీ మా మనస్తత్వాల్లో ఏమాత్రం మార్పు రాదని నిజంగానే వాళ్ళ జ్ఞానుల సహవాసం, వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవికమైన జ్ఞానాన్ని ప్రభు వాళ్ళకి ఇచ్చాడు. నీవు కూడా ఫ్రెండ్స్ ఎంతోమంది ఉంటారు, నీకు ఎదురవుతారు, కానీ ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయొద్దు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే కొన్ని రకాల, ఇందులో మీకు ఏబిసి అని 3 మాటలు చెప్తాను. ఏ, తుంటరులతో సహవాసం అనండి. సామెతలు 28:7 ఈ మాట ఉంటుంది, తుంటరుల సహవాసం చేయొద్దు అన్నాడు. మనకి జ్ఞానులతోనే సహవాసం ఉండాలి, కానీ తొంట్రోళ్ళతో సహవాసం చేయకూడదు. మీకు తెలుసు, వాళ్ళు తొంట్రోళ్ళు అని మీకు అర్థమైపోతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఫ్రెండ్షిప్ కట్ చేసేయాల. తొంట్రోళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో మన ఫ్రెండ్షిప్ ఉండకూడదు. వాళ్ళు తొంట్రోళ్ళు అని మీరు చదువుకునే పిల్లలు మరి ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ మనస్తత్వం తొంట్రోళ్ళే. ఎక్కువగా ఎగతాళిగా మాట్లాడుతుంటారు, ఎగతాళి చేస్తుంటారు, హేలు చేస్తుంటారు, గేలు చేస్తూ ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు. ఓకే, వీళ్ళు తొంట్రోళ్ళు అనుకుంటే వాళ్ళ సహవాసాన్ని నువ్వు కట్ చేయాలి. తొంటరులతో సహవాసాన్ని నువ్వు కోరుకోవద్దు, అది ఎంతైనా నష్టమే మనకి కలుగుతుంది. అందుకే బైబిల్ చెప్తుంది కదా, దుష్ట సాంగత్యం మంచి నడవడికని. నువ్వు ఎంత మంచిగా ఉండాలన్నా నువ్వు చేసే ఫ్రెండ్షిప్ని బట్టే నీ భక్తి ఆధారపడి ఉంటుంది. మనకి కావాల్సింది జ్ఞానులతో సహవాసం, కానీ తొంట్రోలతో మనకి పొరపాటున ఫ్రెండ్షిప్ని మనం కోరుకోవద్దు. బి, అన్యులతో సహవాసం కోరుకోవద్దు. 106వ కీర్తన 35వ వాక్యం, 106వ కీర్తన 35వ వాక్య భాగాన్ని మీరు చూస్తే, ఆ అన్యులతో సహవాసాన్ని కోరుకోవద్దు. అన్యులతో సహవాసం చేసి వాళ్ళంట వారు అయ్యే క్రియలు నేర్చుకున్నారంట. ఈరోజు చాలామందికి క్రైస్తవ్యంలోనికి అన్యులకి సంబంధించిన ఆచారాలు వచ్చేస్తున్నాయంటే వాళ్ళు అన్యులతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారు. మా ఫ్రెండ్ ఏమని అనుకుంటారని వెళ్ళానండి, మా ఫ్రెండ్స్ ఏమని అనుకున్నారని వెళ్ళానండి. ఇట్లా మాట్లాడతాం. నువ్వు అన్యులతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, వాళ్ళని గౌరవించు, వాళ్ళని దేవునిలోకి నడిపించడానికి ప్రార్థన చేయగాని వాళ్ళతో మాత్రం ఫ్రెండ్షిప్ చేయకు. ఎందుకు చేయొద్దు అని అంటే నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు. చదువుకునే పిల్లలు చాలామంది ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఆ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు. అన్నయ్య ఎగ్జామ్స్ వస్తున్నాయన్న ప్రేయర్ చేయండి అన్నయ్య అంటే ప్రార్థన చేసి పంపిస్తూ ఉంటాం. వెళ్ళండి అమ్మ, చదువుకోండి, బాగా కష్టపడండి, దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు, బాగా మంచిగా చదువుకోండి అని చెప్తూ ఉంటాం. అలాగే ఒక సహోదరి ప్రార్థన సహాయానికని వచ్చి దైవ సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఆదివారం వచ్చినప్పుడు బాగానే ఉన్నది. అన్నయ్య మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తాం, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చినప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వస్తే ఆ స్టిక్కర్ ఇక్కడ ఒక స్టిక్కర్ పెట్టుకుంది. అది నాకు కనపడకూడదని ఇలా అనుకుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి కదా. కొన్నిసార్లు పాస్టర్ గారికి కనపడకూడదని భక్తి చేస్తూ ఉంటారు. మరి నేను గేట్ దగ్గర ఉన్నప్పుడే చూసినా అన్నమాట. తర్వాత ఏంటమ్మా స్టిక్కర్ అంటే మా ఫ్రెండ్ బాధపడుతుందని. ఎవరు బాధపడతారంట? ఫ్రెండ్ బాధపడుతుంది కాదు, అసలు నువ్వు బాధపడతావు. తర్వాత అన్యులతో ఫ్రెండ్షిప్ చేయకూడదండి.
అది మనకి ఎంతో నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. సి ఇక్కడ మనం చూస్తే దుర్జనులతో సహవాసం చేయకూడదు. సామెతలు 24:1. దుర్జనులు ఉంటారన్నమాట. సజ్జనులు ఉన్నారు సమాజంలో, దుర్జనులు కూడా ఉన్నారు. వాళ్ళతో మనం అక్కడ చెప్తున్నాడు చూడండి, దుర్జనులను చూసి మత్సరపడకు, వారి సహవాసాన్ని కోరుకోవద్దు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ నీకు వద్దు. కాబట్టి దేవుని ద్వారా జ్ఞానులతోనే సహవాసం మనకి దేవుడు ఇచ్చాడు. జ్ఞానం కలిగి ఆ జ్ఞానులతో సహవాసం చేద్దాం. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించునుగాక. గట్టిగా ఆమేన్ అని చెప్తారా? హుషారుగా చెప్తారా? సో దైవికమైన కార్యాలలో ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యి పాలి భాగస్సులు కావటానికి మీరు ఇష్టపడాలి. పాత నిబంధన గ్రంథంలో సౌలు ప్రవక్తల గుంపులో కలిసిపోయినప్పుడు తన మనసుకి దేవుడు క్రొత్త మనసు ఇచ్చేశాడంట. అంటే సహవాసాన్ని బట్టే మనం మారేది. ప్రవక్తల గుంపులో ఎప్పుడు చేరుకున్నాడో తన మనసు మారిపోయింది. అంతే. గాడిదలు కాసుకునేవాడు రాజు అయిపోయాడు. కారణం ఏంటో తెలుసా? సహవాసం. క్రొత్త నిబంధనలో కూడా సౌలు ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరుడైన సౌల్ని బర్నబా ఏం చేశాడు తెలుసండి? అపోస్తుల సహవాసంలో చేర్చాడు. దూషించేవాడు, హింసించేవాడు ఇప్పుడు అపోస్తుల సహవాసంలో అడుగు పెట్టడం ద్వారా సంఘాన్ని హింసించే సౌలు సంఘం కొరకే ప్రాణం పెట్టేంత త్యాగం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. నేను అదే అంటాను మీతో, సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. మీ ఆత్మీయ జీవితంలో కూడా ఏదో ఒకటి అనుకోకండి. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. సహవాసం మనల్ని ఆత్మీయ స్థితిలో వర్ధిల్లినట్లుగా చేస్తుంది. మీతో మాకు సహవాసం, అన్యోన్య సహవాసం కలిగి ఉంటామని భక్తులు ప్రార్థించుకున్నారు. కాబట్టి సహవాసము, జ్ఞానులతో సహవాసం మనకి కావాలని కోరుకోండి. యేసయ్య ఈ సహవాసంలో మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆత్మీయ సహవాసంలో ప్రభు మిమ్మల్ని అంటుకట్టునుగాక. యేసయ్య కృపలో వర్ధిల్ల చేయునుగాక. యెహోషాపాతు అంతవరకు మంచిగానే ఉన్నాడు. ఉపవాసం చేశాడు, ప్రార్థన చేశాడు, అన్నీ యుద్ధం దేవుడు ఎట్లా చేశాడంటే, వీళ్ళ పాటలు పాడుతూ ఉంటుంటే దేవుడు ఆటోమేటిక్గా యుద్ధం చేశాడు. శత్రువులు వాళ్ళకి వాళ్ళే పొడుచుకుని చనిపోయారు. అంతవరకు బాగానే ఉంది. మరి మధ్యలో ఏమైందో తెలియదు కానీ ఈ యొక్క యెహోషాపాతు అహస్య రాజుతో స్నేహం చేశాడు. అహస్యతో చేయి కలిపాడు. వాళ్ళ వాడ ప్రయాణమే వెళుతూ ఉందండి. మధ్యలో దేవుడు ఆ వాడకి భంగాన్ని కలిగించాడు, ఆటంకం కలిగించాడు. ఏమైందో తెలుసా? ఆ వాడ బద్దలైపోయినట్లుగా బైబిల్ చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ మాట కూడా చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం 35 నుంచి కొన్ని మాటలు చదవగా విందాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఎస్యోన్గెబెరులో ఆ వాడలను చేయించిరి. అప్పుడు మారేషు వాడును దోదావాహు. దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం 36 నుంచి చదువుతుండగా విందాం ఒకసారి. ఎలియాసురు, నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనుల అహజ్యాతో నువ్వు స్నేహం చేసావు గనుక యెహోవా నీ పనులకు భంగము చేయనని ఆటంకము పరచెను అని చెప్పగా ఆ వాడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. ఆ వాడ తర్షీషు కూడా వెళ్ళకుండా బద్దలైపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. స్నేహము ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందో చూడండి. అందుకే మీ ఆత్మీయ జీవితాల్లో ఎవరో ఒకరులే పర్లేదులే అని అనుకుని ఫ్రెండ్షిప్ మీ ఆత్మీయ జీవితానికి నష్టాన్ని తీసుకొస్తుంది. అందుకే మనకి జ్ఞానులతో సహవాసం, అది ప్రభు ద్వారానే. చాలా సాక్ష్యాలు నేను వింటూ ఉంటాను. వాళ్ళు చెప్తూ ఉంటారు, అయ్యా మేము సహవాసంలోకి వచ్చిన తర్వాత, సంఘ సహవాసంలో అడుగుపెట్టిన తర్వాత మాకు కొంతమంది ఆత్మీయులు పరిచయం అయ్యారు. ఆ ఆత్మీయుల ద్వారా మా ఆత్మీయ భక్తి నేటికి మెరుగుపరచబడుతూ ఉంది. వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. సహవాస సంఘంలో షమ్మా ప్రార్థన మందిరంలో మేము అడుగుపెట్టిన తర్వాత మా స్నేహం, మా యొక్క సహవాస సర్కిల్ అంతా మారిపోయిందయ్యా.
ఆత్మీయులతోనే ఒక మంచి ఫ్రెండ్షిప్ మాకు ఏర్పరచబడిందని చాలామంది సాక్ష్యాలు చెప్పగా నేను విన్నాను. ఒకప్పుడు వ్యర్థమైన వ్యక్తులతో స్నేహం చేయగలిపిన వాళ్ళు ఈరోజు ఆత్మీయులతోనే సహవాసం కలిగి ఆత్మీయ భక్తిని వాళ్ళు చేయటానికి నేర్చుకుంటా ఉన్నారన్నమాట. చాలామంది, ఒక్కరు కాదు, చాలా కుటుంబాల్లో దేవుడు చేసిన ఆ అద్భుతమైన కార్యం. ఒకసారి కుడి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్తారా? భయంకరమైన వ్యక్తులు. ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. ఎట్లాంటి సాక్ష్యం చెప్పాడంటే, బైబిల్, మన చేతిలో ఉన్న బైబిల్ ఉందే, ఈ బైబిల్ గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ మాట్లాడాడు. నిజంగానే ఈ బైబిల్ని నేను అంటించేద్దాం అనుకున్నానయ్యా, ఈ బైబిల్ నేను అంటించేద్దాం అనుకున్నాను. అయితే మా యొక్క చిన్నాన్నగారు నాకు ప్రభు మార్గాన్ని చూపించి ప్రభువులోకి నన్ను నడిపించాడు. ఎన్నోసార్లు చాలా ఇబ్బంది పెట్టాను నేను మా వాళ్ళ ఫ్యామిలీని కూడా. చాలా సఫర్ అయ్యారు నా ద్వారా. ఇప్పుడు దేవుడు నన్ను అసలు ఈ బైబిల్ చదవకుండా ఉండలేకపోతున్నాను నేను. దేవుడికి స్తోత్రం. నేను అడిగాను ఎలా వచ్చింది ఇదంటే, మా చిన్నాన్నగారి ద్వారా నాకు దేవుడు పరిచయం అయ్యాడు. ఇక్కడ కూడా చాలామంది దైవికమైన సహవాసంలోకి మిమ్మల్ని నడిపించిన వాళ్ళు ఆత్మీయ జీవితంలో, వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితం, వాళ్ళ జ్ఞానంగా ఉంటే ఆ జ్ఞానులతోనే సహవాసాన్ని మీరు చేయాలి. దైవికమైన కార్యాలు అంటే భక్తిని విడిచిపెట్టి విశ్వాసం నుంచి తొలగిపోయి దేవునికి దూరం అయిపోయి ఆ లోక సంబంధమైన స్నేహాల్లో ఇన్వాల్వ్ అయిపోయిన వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, లోకంలో ఒక సామెత ఉంటుంది, 6 నెలలు వాళ్ళతో స్నేహం చేస్తే అబ్బా ఎంత బాగా మీరు కనెక్ట్ అయిపోయారు. 6 నెలలు వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే సేమ్ అదే జీన్స్ నీకు వచ్చేస్తున్నాయి కదా. ఆత్మీయ సహవాసం కూడా అంతే. మీరు అపోస్తుల కార్యంలో ఒక మాట చదివిస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 27వ వాక్య భాగం చూడండి. అపోస్తుల కార్యాలు 9:27. అయితే బర్నబా అతని దగ్గరికి తీసుకుని అపోస్తుల యొద్దకు తీసుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వివరంగా తెలియపరిచాడు. చూడండి, ఇప్పుడు సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పౌల్ని అపోస్తల సహవాసంలో చేర్చిన వ్యక్తి ఎవరు? బర్నబా. ఇక్కడ కూడా మిమ్మల్ని ఈ షమ్మాలోకి చేర్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, బర్నబా లాంటి వాళ్ళు. దేవుడికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఆ డ్యూటీ చేస్తూనే ఉంటారు, ఎవరో ఒకరిని సహవాసంలో నడిపిస్తూనే ఉంటారు వాళ్ళు. నిజంగా బర్నబా లాంటి వాళ్ళు ఉండడం వల్లే చాలామందికి జ్ఞానుల సహవాసం దొరికిందని చెప్పొచ్చు. ఆమేన్. నిజంగా నీవు కూడా ఒక బర్నబా అయితే, ఎంతోమంది చెడు సహవాసాల్లో తొంట్రోలతో స్నేహం చేస్తున్న వాళ్ళని అపోస్తల సహవాసంలో నువ్వు చేర్చేవాడిగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఈ క్రియ నీలో ప్రారంభించునుగాక. కొంతమంది అలా ఉండరు. అలా ఉండకుండా వీళ్ళే వెళ్ళిపోయి లోకంతో కలిసిపోయి స్నేహం చేస్తూ ఉంటారు. అలా ఉండకండి. మీకు సహవాసం పరిచయమైంది కాబట్టి కంపల్సరీ ఈ అపోస్తల సహవాసంలో మీరు అనేకులు తొంట్రోలతో స్నేహం చేస్తున్న వాళ్ళని సహవాసంలో చేర్చేవాళ్ళుగా మీరు ఉండాలి. ఆత్మీయ జీవితాన్ని కట్టే ఆ పునాది మీద ఆత్మీయ జీవితాలు స్థిరపరచేటట్లుగా అనేకులను నడిపించగలగాలి. యేసయ్య సేవకుడిగా నేను అలాగే కోరుకుంటూ ఉంటాను. సహవాసం చాలా మనకి ప్రాముఖ్యమైనది. ఇప్పుడు చూడండి, కట్టెలు ఉంటాయి కదా, కట్టెలు. ఇప్పుడు బాగా కట్టెలు పొయ్యిని మీరు చూస్తూ ఉంటుంటే బాగా పొయ్యి మండుతూ ఉంటుంది. కొన్ని కట్టెలు పుల్లలు బాగా మండుతూ ఉన్నాయన్నమాట. సో అందులో ఒక ఏమి ఖాళీగా ఉండిపోయిన ఒక కట్టెని తీసుకొచ్చి ఈ మండుతున్న కట్టెలో మీరు చేర్చారనుకోండి, ఈ కట్టెలన్నీ మండుతున్నాయి కాబట్టి ఈ ఖాళీగా ఉన్న కట్టె కూడా ఆ కట్టెల్లో చేర్చబడి అద్భుతంగా మండుతూ ఉంటుంది. అది కూడా ఉపయోగకరంగా మారుతుంది. అదే ఆరిపోతున్న పొయ్యిలోకి
మామూలు కట్టిని తీసుకెళ్ళి మీరు పడేశారనుకోండి, ఏమవుతుంది? అది అసలు వెలిగే అవకాశమే లేదు, అలాగే ఉంటుంది. ఆత్మీయ సహవాసం కూడా అంతే. దేవుడు నీకు అపోస్తుల సహవాసాన్ని, జ్ఞానంతో కూడిన సహవాస పరిచయాన్ని ఇచ్చిన తర్వాత సహవాసంలో అనేకుల్ని చేర్చినట్లుగా ఇలాంటి బర్నబాలాగా నువ్వు ప్రయాసపడాలి. యేసయ్య పరిశుద్ధాత్ముని ద్వారా నీకు క్రియలు ప్రారంభించునుగాక. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. సో జ్ఞానులతో మనకి సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. నేను ఎప్పుడు తరచుగా ఈ సాక్ష్యం చెప్తూ ఉంటాను, ఇప్పుడు కూడా మీకు చెప్తాను. ఇది అవసరం, మనకి ఆత్మీయ జీవితాన్ని వెలిగించే సహవాసం కంపల్సరీ మనకి ఇది అవసరం. ఎలాగో చెప్పినా, ఒక ఆయన మారు మనసు పొందాడంట, బాప్తిసం తీసుకున్నాడంట, సహవాసంలో చేర్చబడ్డాడు. అపోస్తుల సహవాసంలో, సంఘ సహవాసంలో, జ్ఞానుల సహవాసంలో చేర్చబడ్డాడు. అంతా బాగుంది, పర్ఫెక్ట్గా భక్తి చేస్తూ ఉన్నాడు. తనకి ఉజ్జీవం ఎక్కువై ఆ ఆధ్యాత్మికమైన విలువల గురించి ఆలోచన కలిగి, అవును కదా, నేను ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్నాను, దేవుని ద్వారా నాకు, మా స్నేహితుల ద్వారా ఆ దైవికమైన భక్తి నాకు పరిచయం అయింది. ఇంకా నాలాంటి స్నేహితులు, మార్పు చెందలేని వాళ్ళు ఎంతోమంది ఇంకా ఉండిపోయారు లోకంలో. ఎలాగైనా సరే వాళ్ళని దైవికమైన సహవాసంలో చేర్చాలని ప్రయాసపడుతూ వచ్చాడంట. సేవకుల్ని అడిగాడంట, అయ్యా నేను ఒకప్పుడు వేస్ట్గా ఉండేవాడిని, ఉపయోగం లేదు నేను జీవితం, కానీ ఈ సహవాసంలోకి వచ్చిన తర్వాత నేను మార్పు చెందాను, అద్భుతంగా మార్పు చెందాను. కనుక నాలాంటి స్నేహితులు ఇంకా మార్పు చెందకుండా సమాజంలో ఉండిపోయారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే ప్రభుని గురించి చెప్పి వాళ్ళని కూడా అపోస్తుల సహవాసంలో చేరుస్తానయ్యానంటే, సేవకుడు అన్నాడంట, సర్లే వాళ్ళ గురించి మొదట ప్రార్థన చేయి, ఫస్ట్ ప్రేయర్ చేయి, అప్పుడు దేవుడు నీకు అవకాశం ఇస్తే ఎలాగా ఈజీగా చెప్పాలో అలాగ నువ్వు చెప్తే బాగుంటుందని. సరే అనుకుని ప్రార్థన చేసుకున్నాడు. కొంచెం కొద్దిగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి స్నేహితులకి ఎలాగైనా సరే ప్రభుని గురించి పరిచయం చేయాలని అనుకున్నాడు. వెళితే ఆ నలుగురు స్నేహితులు కూడా ఒక చెట్టు కింద పేకాట ఆడుతూ ఉన్నారట. బాగా బిజీగా ఉన్నారు వాళ్ళు, ఆ యొక్క వర్క్లో చాలా బిజీగా ఉన్నారు. దూరాన్ని నిలబడి, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు కదా, దూరాన్ని నిలబడి దూరంనే ఉండి వాళ్ళ స్నేహితుడిని పిలుస్తాడంట. హరే హరే ఇలారా ఇలారా అని పిలుస్తూ ఉంటుంటే వాడు అంటున్నాడంట, నువ్వే ఇలారా ఇలారా అంటున్నాడంట. నేను రాకూడదు ఇక్కడికి, నువ్వు ప్యాకెట్లో ఉన్నావు, నేను రాకూడదు, నేను ప్రభువు నమ్ముకున్నాను, నువ్వేం ప్యాకెట్ దగ్గర కూర్చున్నావు, నేను రాకూడదు అంటున్నంటే రాకపోతే మాని అట్లాగా ఉంటున్నాడంట. సరే, ఇతడు వెళ్ళిన ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా సరే ఆ జ్ఞానంలో ఉన్నవాడిని జ్ఞానుల సహవాసంలోకి చేర్చాలని ప్రయాసపడ్డాడు. ఎంత చెప్పినా వింటలేదు. సర్లే మనమే వెళ్దామని అనుకుని నెమ్మదిగా వెళ్ళి చెట్టు కింద వాళ్ళు ప్యాకెట్ ఆడుతూ ఉంటుంటే ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి వెనకాల నిలబడ్డాడంట. ఈ గేమ్ అయిపోతుంది, 2 నిమిషాల్లో మనం వీడికి సువార్త చెప్పి ప్రభువుని గురించి ప్రకటించి వెళ్ళిపోదాం అని అనుకున్నాడు. వెనకాల నుంచి చూస్తూ ఉంటుంటే తన స్నేహితుడు ఆ ప్యాకెట్లో ఓడిపోతూ ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. వెనకాల నుంచి చూస్తూ ఉన్నాడు, ఓడిపోతూ ఉంటుంటే ఓడిపోతున్న స్నేహితుడికి, ఒరే ఆ ముక్క కదరా ఈ ముక్క వేయాలని చెప్తున్నాడంట. ఆ ముక్క వేయకూడదు ఈ ముక్క వేయాలని చెప్తూ ఉంటుంటే ఆడు మాత్రం ఓడిపోతున్నాడు. జోకర్ వేయరా అంటున్నాడంట. ఓడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. చివరికి అంటున్నాడంట, నువ్వు లెగరా నేను ఆడతానని కూర్చున్నాడంటే. స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వు ఆడితే నువ్వు లేక నేను ఆడతానని కూర్చున్నాడంట. చాలామంది ఇంతేనండి బాబు, సహవాసం మారిపోవటం వల్లనే వాళ్ళు అలా తయారవుతూ ఉంటారు. ఎందుకు వీళ్ళు ఇంతలా బిహేవ్ చేస్తారంటే సహవాసం మారిపోవటం. ఆత్మీయలో ఎప్పుడు జ్ఞానుల సహవాసం నీకు దొరుకునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి వెంటనే నేను ముగిస్తాను. 4th one, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వాక్యాలు చదువుకుని మనం ప్రేయర్ చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వాక్యాలు. సహోదరులారా నేను ప్రకటించిన సువార్త, మీకు ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదు అని తెలుసుకోవాలని చెప్తున్నాను. మనుషుని వల్ల దానిని నేను పొందలేదు, మనుషుల వల్ల నేను దాన్ని పొందలేదు, నాకెవడు దాన్ని బోధించలేదు.
గాని యేసుక్రీస్తు యేసుక్రీస్తు బయలుపరిస్తేనే గాని అది నాకు లభించలేదు. ఓకే, 4th వన్, సువార్త ప్రకటన అనండి ఒకసారి మీ నోటితో. పౌలుకి లభించిన మరొక దేవుని ద్వారా లభించిన కార్యం ఏంటో తెలుసండి? సువార్త ప్రకటన. ఇది మనుషులెవ్వరి ద్వారా నేను పొందలేదు. పౌలు జీవితం ఒక మంచి సువార్తికుడండి. దేవుడు దమస్కు దారిలో ఆయన దర్శనం ద్వారా పట్టబడిన పౌలు ఒక సువార్తికుడిగా మారాడు. దమస్కు దారిలో దైవ దర్శనం కలిగితే ఒక మంచి సువార్తికుడు అయిపోయాడు పౌలు. ఇప్పుడు పౌలు తన భారం ఏంటో తెలుసా? ఏథెన్స్కి వెళ్ళాడు. ఏథెన్స్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉందంటే, తెలియబడని దేవుడని ఒక పేరు రాసి ఆరాధిస్తున్నారు ఆ దేవుణ్ణి. అంతే, ఆ ఊర్లో అడుగు పెడితే హృదయం పరితపించిపోయింది. ఎలాగైనా సరే ప్రభువా, ఈ ఊరిని నీకు సొంతం చేయాలి. అడుగు పెట్టాడు ఆ ఊరిలో. అద్భుతం చెప్పన, దేవుడు ఆ దైవజనుడు అడుగులు పెట్టడం ద్వారా ఆ ఊరిలో సంఘము కట్టబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. తెలియబడని దేవుణ్ణి పూజించే ప్రజలకి దేవుడు ఎవరో తెలియపరిచాడు సువార్త ప్రకటన ద్వారా. పౌలు మంత్రాలు చదువుకునే వాళ్ళు మంత్ర పుస్తకాలు కాల్చేశారండి పౌలు అడుగు పెట్టడం ద్వారా ఆ ఊరిలో. నేను అంటున్నాను, నీవే ఒక సువార్తికుడైతే ఎంత బాగుంటుంది. నీ వీధిని, నీ ప్రాంతాన్ని నీ సువార్త ద్వారా దైవికమైన మార్గాలకు నడిపిస్తే దేవుడు నీకు సువార్త ప్రకటించే ఆ కృప దేవుని ద్వారా నీకు కలిగింది కనుక. కొంతమంది నేను గమనిస్తూ ఉంటాను, వాళ్ళు ఎంత అద్భుతంగా సువార్త చెప్తారో. ఎలాంటి వాళ్ళకైనా సరే ఈజీగా లాస్ట్కి వచ్చినప్పటికీ ప్రభు గురించి చెప్పకుండా, ఒక్క మాట కూడా చెప్పకుండా ఉండరండి వాళ్ళు. సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, మీ జీవితాల్లో సువార్త ప్రకటన చాలా అవసరం. దేవుడు మిమ్మల్ని రక్షించిన ఈ రక్షణ భాగ్యం అనేకులకి పంచాలి. అది మీకు ప్రభు ద్వారా కలిగింది, ఆ ప్రభు ద్వారా నీకు లభించిందని నువ్వు భావించు. బైబిల్ చెప్తుంది కదా, యెషయా గ్రంథం 52:7 మీరు చూస్తే, సువార్త ప్రకటించే వాళ్ళ యొక్క పాదములు పర్వతం మీద ఎంతో సుందరమైనవి. ఏమండి, మీ పాదాలు ఇప్పటి వరకు దేని కొరకు, వేటి కొరకు పరుగులెత్తుండయేమో. కాలేజీ సీటు కొరకు పరిగెత్తిన వాళ్ళు ఉంటారు, చదువు కొరకు, ఉద్యోగం కొరకు, వ్యాపారం కోసం, ఎన్నో వాటి కోసం మీ పాదాలు పరిగెత్తాయి. అయితే ఇప్పుడు సువార్త ప్రకటన కోసం నువ్వు పరిగెత్తాలి. నా పరువు కడముట్టించితిని అన్నట్లుగా పౌలు సువార్త ప్రకటనే ధ్యేయంగా మార్చేశాడు. ఆత్మీయ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన సువార్త భారం. అందుకే బైబిల్ చెప్తుంది కదా, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. ఈ సువార్త ప్రకటన దేవుని ద్వారా నీకు లభించిందని నువ్వు భావించు. సువార్త, మంచి వార్త నువ్వు చెప్తున్నావు, అనేకుల్ని ప్రభువులోకి నడిపించడానికి ఈ సువార్త చాలా. అందుకే పౌలు అంటాడు, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను అంటున్నాడు. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒక ఆయన ఒక పిల్లోడిని పిలిచి, పిల్లోడంటే ఒక యవనస్తుడే, ఒక 20 ఏళ్ళు పైన ఉంటుంది, చూసి పిలిచి, అరే బాబు, ఇదిగో ఈ డబ్బులు నీకు ఇస్తున్నాను, ఈ అమౌంట్ ఒకసారి చూడు అని ఆ పిల్లోడికి ఇచ్చాడంట. ఆ యవనస్తుడు చూడు అని ఆ అమౌంట్ ఇస్తే ఆ పిల్లోడు చూడమని ఇచ్చాడు. ఆ తండ్రి చూడమని ఇస్తే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాడంట. ఇంట్లో పెడితే ఆ మరుసటి రోజు అడిగాడంట, బాబు నేను చూడమని ఇచ్చాను చూసావా అని అంటే, ఆ పిల్లోడు చెప్తున్నాడంట, శుక్రవారం అని చూడలేదన్నాడంట. స్తోత్రం చెప్పండి. కొంతమంది శుక్రవారం డబ్బులు చూడరు, మంగళవారం డబ్బులు ఎవరో, శుక్రవారం అని చూడలేదంటే డబ్బుల్ని. దేవుడు కూడా నీకు విలువైన సువార్త అనే ఆయుధాన్ని ఇచ్చాడు. నువ్వు నిజంగా ఆ ఆయుధాన్ని ఉపయోగిస్తే నీ వీధి సమరయ స్త్రీలాగా నువ్వు ఊరిని కదిలించేయచ్చు. దేవుడికి స్తోత్రం. సో దేవుడు నీకు ఇచ్చిన ఆయుధాన్ని దాచిపెట్టొద్దు. ప్రభు కోసం సాక్షులుగా బ్రతుకుదాం. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మనకి లభించిన దాన్ని బట్టి మనం క్రమముగా నడుచుకుందాం. దేవుని ద్వారా మనకి ఏమేమి లభించి ఉన్నాయో ఒక 4 సంగతులు మీ ముందు ఉంచి పెట్టాను. చెప్పండి. 1 జ్ఞానము, 2
స్వస్థత, మూడవది జ్ఞానులతో సహవాసం, చివరికి సువార్త ప్రకటన. యేసయ్య ద్వారా నీకు లభించినవి ఇవి. వాటిని దేవుని కొరకు ఉపయోగించి క్రమంగా నడుచుకుందాం. ఎట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. మోకరించండి. ఆ రెండు చేతులు ప్రభువారి వైపు చాపి విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మనకిచ్చిన సందేశం కొరకే ఆ రెండు చేతులు అల్లాడిస్తూ బలిగా స్తోత్రం స్తోత్రం అని చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రభువా, ప్రభువా, యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఇప్పటి వరకు మనకి లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాం. ప్రభువా, నీ ద్వారా మాకెన్నో స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా ఎన్నెన్నో యేసయ్యా నీవు మాకు అనుగ్రహిస్తూనే వచ్చావయ్యా. అయ్యా మీకు స్తోత్రమయ్యా అని హల్లెలూయా. యేసయ్య ద్వారా నీకు లభించిన వాటి కొరకే కృతజ్ఞుడై సాగిపోవడానికి ఇష్టపడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అనుదినము నీ అనుగ్రహమే